ఉదయం నైవేద్య విరామ సమయంలో నటి సురేఖవాణి, బలగం చిత్ర దర్శకుడు వేణు, యువ నటుడు సుధీర్లు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా హీరో సుధీర్ మాట్లాడుతూ తాను నటించిన జటాధర సినిమా నవంబర్ 7వ తేదీన రిలీజ్ అవుతుందని చెప్పారు. స్వామివారి ఆశీస్సులతో జటాధర చిత్రం ఘన విజయం అందుకోవాలని సుధీర్ బాబు ఆకాంక్షించారు. విజువల్ కావాలి మేడం 2 minutes. ఎట్టే తీయాలి చూడు, ఎట్టే తీ నువ్వు సార్ ఇట్రాండి సార్. మా సైడ్ నుంచి మా టీం అందరం మా కృషి మేము చేసాం. ఇంకా స్వామి బ్లెస్సింగ్స్ మాట్లాడచ్చా? ఓకే, అందరికి నమస్కారం. నా సినిమా జటాధర నవంబర్ 7న రిలీజ్ అవుతుంది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాం, ఆయన బ్లెస్సింగ్స్ కావాలి. మా సైడ్ నుంచి మా టీం అందరం మా కృషి మేము చేసాం. ఇంకా స్వామి బ్లెస్సింగ్స్ కోసమే వెయిటింగ్. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం మా నాన్నగారితో వస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ 2 సార్లైనా సంవత్సరంలో వస్తూ ఉంటాం. మంచి దర్శనం అయింది. సో చాలా హ్యాపీగా ఉంది. అదే జటాధర రిలీజ్ ఉంది నవంబర్ 7న. సో మా వంతు కృషి మేము చేసాము. ఇంక వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ కోసం వచ్చాం. సో చాలా హ్యాపీగా ఉంది. అందరు నమస్కారం అండి. అందరికీ తెలుసు, రెగ్యులర్గా వస్తుంటాను స్వామివారి దర్శనానికి. సో చాలా చక్కగా జరిగింది దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం. సో మా పాపది మొక్కు ఉంది, మొక్కు కోసం వచ్చాము. బాగా జరిగింది, థ్యాంక్ యూ. అండ్ త్వరలో నా ఎల్లమ్మ సినిమా కూడా స్టార్ట్ కాబోతుంది. ఒక 2 weeks 3 weeksలో ఒక అఫీషియల్ మా ప్రొడక్షన్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుందండి. సో హ్యాపీ వస్తుంది, ఇంకా అఫీషియల్గా ప్రొడక్షన్ నుంచి వస్తుందండి. సో మంచి ఎగ్జైట్మెంట్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో బాగుంటుంది. అందరు నమస్కారం అండి.